దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి యందంతటా జరుగుచున్నవి. మీ సంఖ్య కొద్దిగాను, మీరు స్వల్ప సంఖ్య గల జనులుగాను, కనాను దేశములో అన్యులుగాను ఉండగా కొలువబడిన స్వాస్థ్యముగా దాని నీకిచ్చెదనని ఆయన అబ్రాహాముతో చేసిన నిబంధనను, ఇస్సాకుతో చేసిన ప్రమాణమును, ఏర్పాటును నిత్యము జ్ఞాపకముంచుకొనుడి. 1000 తరముల వరకు ఆ మాట నిలుచునని ఆయన సెలవిచ్చెను. యాకోబునకు కట్టడగాను, ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను ఆయన ఆ మాటను స్థిరపరచియున్నాడు. వారు జనము నుండి జనమునకును, రాజ్యము నుండి రాజ్యమునకును తిరుగులాడుచుండగా, నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియూ, నా ప్రవక్తలకు కీడు చేయవద్దనియూ సెలవిచ్చి, ఆయన ఎవరినైనను వారికి హింస చెయ్యనీయలేదు. వారి నిమిత్తము రాజులను గద్దించెను. సర్వభూజనులారా, యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహాఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతి నొందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. జనముల దేవతలన్నీయు వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ వైశాల్యమును సృజించినవాడు. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి, మహిమాబలమును యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. పరిశుద్ధాలంకారములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. భూజనులారా, ఆయన సన్నిధిని వనకుడి. అప్పుడు భూలోకము కదలకుండును, అప్పుడది స్థిరపరచబడును.